guys, welcome to my channel Savitri Honey Task. ఇవాళ నేను బాలుషా చేయబోతున్నా. అది చేసే విధానం చూద్దాం. ఒక కప్పు మైదా ఇందులో వేసుకుందాం. ఒక కప్పు మైదా, ఒక కప్పు మైదా, దానికి ఒక హాఫ్ టీ స్పూన్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి దీన్ని ఇప్పుడు మనము మంచిగా కలుపుకుందాము. దీన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా ముద్దలాగా వచ్చేటట్టు దీన్ని మంచిగా కలుపుకుందాము. ఇలా మంచిగా కలపాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని మనం ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఇట్లా ముద్దలాగా రావాల. ఇట్లా ముద్దలాగా వస్తేనే మనకు బాలుషా అనేది గుల్లగా వచ్చేస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మంచిగా ముద్ద అయ్యేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి మెత్తగా. ఇగో ఇలా ఇలా దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచేద్దాం. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం 10 మినిట్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ షుగర్ సిరప్, ఒక కప్పు మైదాకు ఒక కప్పు షుగర్, మనం షుగర్ సిరప్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వాటరు, షుగర్ సిరప్ మంచిగా చక్కెర మెల్ట్ అయ్యేదాకా, షుగర్ మెల్ట్ అయిన దాకా కలుపుకొని దానికి ఒక పాకం ఉంటుంది, లేత పాకం. ఇప్పుడైతే షుగర్ మెల్ట్ కానీ ఫ్రెండ్స్, మెల్ట్ అయిన తర్వాత పాకం చూపిస్తాను నేను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాం. ఇగో ఇలా పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అల్కగా తీగ పాకం రావాలా. ఈ తీగ పాకం వస్తే సరిపోతుంది బాలుషాకు. సరే ఫ్రెండ్స్, ఈ సిరప్ని ఇక్కడ ఉంచేసుకుందాం మనం. ఈ షుగర్ సిరప్ ఉండని ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఏంది బాలుషా మనం పిండి నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా. ఈ పిండి చాలా బాగా నానింది. ఇగో ఇలా దిగితే ఇలా అంటే మంచిగా లోపలికి పోయేటట్టు ఉండాలి, నానాల పిండి. ఇప్పుడు మనం దీన్ని బాలుషాలు చేసుకుందాం. ఇంకా దీన్ని పిసుకోవద్దు, కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మనం దీన్ని పిసుక్కుంటే దీంట్లో ఉన్న గుల్లదనం పోతుంది, పోయి మంచిగా రాదు బాలుషా. ఇగో ఇలా నేను చూపించినట్టు ఇలా అరిచేతిలో ఒత్తుకోవాలా ఫ్రెండ్స్. మధ్యలో ఇలా పెట్టేసుకొని అంతే, ఇలా పెట్టేసుకోవడమే బాలుషాలు. ఇలా చేతిలో ఇలా చేసుకోవాలి. ఇదే విధానంగా అన్నీ చేసుకుంటూ ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలి. ఇవి కొన్ని కొన్ని చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె ఎక్కువ కాగద్దు, మీడియం కాగాలి ఆయిల్. ఎందుకంటే ఎక్కువ కాలద్దు ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ కాలితే పొంగి ఇట్లా గట్టి పడతాయి. అందుకని చిన్న మంట మీద కాల్చుకోవాలా. కొన్ని కొన్ని ఇవి అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా కొన్ని చేస్తాను ఫ్రెండ్స్. కలర్ వచ్చేదాకా ఈ బాలుషాలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకుంటా వెంట షుగర్ సిరప్లో వేసేద్దాం ఫ్రెండ్స్.
షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే వేడి తీసి షుగర్ సిరప్లో వేసేయాలి. వేసేసి దీనికి కొంచెం మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్లీ మన బాదుషా రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుల్లగా ఉందో. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. ఇది జ్యూసీగా బాదుషా రెడీ. యమ్మీ బాదుషా. చూడండి ఫ్రెండ్స్, మీకు మా రెసిపీ బాదుషా నచ్చినట్టయితే అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.